భారతీయ హైందవ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, సమస్త లోకంలో 33 కోట్ల దేవతలకు అధిష్టాన దేవత గోమాత అని, అంతటి విశిష్ట స్థానం ఉన్న గోమాతను ప్రతి ఒక్కరూ పూజించి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ శ్రీ కోటదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ అన్నారు. కనుమ పండుగ సందర్భంగా బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాల్లో గోపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోటదుర్గ ఆలయం ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ, భోగి సంక్రాంతి పండగల అనంతరం వచ్చే కనుమ పండుగ గోవులకు అత్యంత పవిత్రమైన పండగ అన్నారు. గోమాతను పూజించటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని, జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని ప్రతీతి. పల్లెల్లో పశువులే గొప్ప సంపద అని, వ్యవసాయ రంగంలో పశువులు అమోఘమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. గోమాతను పూజించటం వల్ల వైతరిణి నదిని దాటే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోవు, బ్రాహ్మణుడు, స్త్రీ ఈ మూడింటికి గుర్తించిన సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. గోమాతలో లక్ష్మీదేవి, గౌరీమాత, సరస్వతీదేవులు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. పల్లె ప్రాంతాల్లో కనుమ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని, హైందవ ధర్మంలో గోమాతకు ఎంతో విశిష్టత, గుర్తింపు, గౌరవం ఉన్నాయని అన్నారు. కనుమ పండుగ రోజు గోవుకు పూజ చేస్తే ఏడాది పొడుగునా శుభాలు కలుగుతాయని నమ్మకం. బుధవారం కనుమ పండుగ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వివిధ ఆలయాల్లో ముందుగా గోమాతకు ప్రత్యేక అలంకరణ చేసి, మెడలో పూలమాలలు వేసి, పసుపు కుంకుమతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ శేషపు జోగినాయుడు, సీనియర్ న్యాయవాది కర్రా రవి, కొక్కురోతు ప్రసాద్, గేదెల అశోక్ తదితరులు పాల్గొన్నారు. గోపూజ ప్రదక్షిణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపూజ వలన వైతరిణి నది దాటడం అనేటువంటిది లభిస్తుందని, ఎంతో ఉత్కృష్టమైన పవిత్రమైన ఈ గోమాత యొక్క శక్తి ఇంత అంతా కాదు. ఈ కనుమ పండుగ గోమాతలకు ప్రీతి అయింది. ఎవరైతే కనుమనాడు ఆ గోమాతకు 33 కోట్ల దేవతలకు ప్రీతిగా వెనక భాగంలో అర్చించి ప్రదక్షిణ చేసి ఆ మూత్రాన్ని చల్లుకుంటారో వారికి అంతవరకు చేసినటువంటి పాపములు యావత్తూ పోయి మంచి జరిగి మంచి ఆలోచనలతో వృద్ధి చెందుతారని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు కోటదుర్గమ్మ వారి దేవాలయం ప్రాంగణంలో అమ్మవారి ప్రీతిగా అందరూ తరించాలనే ఉద్దేశం చేత గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు మేము సంకల్పంలో కూడా ప్రతిరోజు చెప్తూ ఉంటాం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యో శుభం భవతు. గోవు, బ్రాహ్మణుడు, అలాగే స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందట. పంటలు పండుతాయి, అలాగే వర్షాలు కురుస్తాయి, సస్యశ్యామలంగా ఉంటుంది, వాతావరణం సమతుల్యత ఏర్పడుతుంది. ఇది శాస్త్రములు చెప్పేటువంటి మాటలు, మేము మాట్లాడేవి కావు. అటువంటి గోపూజ కార్యక్రమం ఇక్కడ జరిపించుకున్నా చూసిన వారికి, చేయించిన వారికి, చేసేవారికి, మన గ్రామానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం.